సో అమ్మాయి వచ్చిందన్నమాట, అందుకే ఇంత హ్యాపీగా జోష్గా ఉన్నాడు. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. చూపి బ్లాక్ సారీ కట్టుకొని వచ్చింది అసలే. అవునా బా, ఫస్ట్ మీట్ లోనే బ్లాక్ సారీ వేసుకొని వచ్చింది. అనిపించింది వస్తుంది. పైకి రా ఒకటి వచ్చింది తిందాం. కూర్చోండి అన్న మీ గంటనా ఎప్పుడు నువ్వు కూర్చొని తింటా పండుకొని తింటా మ్యాక్స్ పడుకోలేదు ఇటు తిరగండి. ఇదేం దాదా మెట్రో స్టేషన్ కింద నుంచి నిజంగా అమ్మాయి అనేది లేపి చూస్తుంది. పాయింట్ వచ్చిపోతుందిరా. బుల్బుల్ బుగ్గల పొప్పట్టు అస్తుగా ఉండే రసపట్టు కొండకు ఎట్టే హగ్గనా వద్దురా ప్లీజ్. కలలు వారి ఓకేరా ఆగనా నడుము చూపిస్తున్న పట్టు. Hey guys, welcome back to our channel. వంశీగాడే ముచ్చట్లు. గట్టిగా చెప్పు. వంశీగాడే ముచ్చట్లు. జోష్. సో అంటే ఈరోజు జోష్గానే ఉండాలి. యాక్చువల్లీ లాస్ట్ టైం లవ్ లెటర్ ఒక అమ్మాయి రాసింది కదా, సో అమ్మాయి వచ్చిందన్నమాట, అందుకే ఇంత హ్యాపీగా జోష్గా ఉన్నాడు. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. అమ్మాయి వచ్చింది. నీకు ఎందుకు రాయండి కానీ వంశీకి ఇక్కడికి వస్తుంది పొట్టిగా, ఈడికి వస్తుంది పొట్టిగా. సో మన వాళ్ళందరికీ చాలా చిన్న ఉంది, నాకు ఈడికి వస్తుంది. అదే ప్రాబ్లం అవుతుంది. ఏమంటారో మన వాళ్ళందరూ అని. సో ఫస్ట్ జున్నికి చూపించాలి కాబట్టి జున్నికి చూపించే ఆల్రెడీ మా వాళ్ళందరూ రియాక్షన్ తీసుకుందాం రా అన్నది. ఓకే అంటారట. ఓకే అనాలి. బాయ్ అమ్మాయి వచ్చింది బాయ్ నా కోసం. నాకా నీకు కాదు, ఎంతమంది కావాలి బ్రో నీకు? అమ్మాయిల పిచ్చేనా చెప్పు బ్రో, అమ్మాయి వచ్చింది నా కోసం. చూపి మరి చూపించాల్సిందే. మళ్ళీ నువ్వు తీసుకోవద్దు, మంచిగా ఉందని చెప్పి. మంచిగా ఉంటా చూద్దాం. ఆయన హైట్ సరిపోతుంది, మళ్ళీ తీసుకుంటే ఈయనకి తీసుకోండి. నిజంగా చూపి. సేమ్ నీకు పర్ఫెక్ట్ సైజు, నీకు పర్ఫెక్ట్ హైట్. చూపి బాయ్ ఒకసారి. చూపి నీ 6 ప్యాక్ ఆ 6 ప్యాక్ సెట్ అవుతుంది, సెట్ అయిపోతుంది. చూపి బ్లాక్ సారీ కట్టుకొని వచ్చింది అసలే. అవునా బా, ఫస్ట్ మీట్ లోనే బ్లాక్ సారీ వేసుకొని వచ్చింది. చాలా ఇష్టం బ్లాక్, చాలా ఇష్టం. బ్లాక్ చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఇష్టమే బ్లాక్. అమ్మాయిని చెప్పి ఫస్ట్ లో కూడా మాట్లాడు. అందరూ వస్తే జర అందరితో అందరి కోసం ఫస్ట్ నాకు చూపి తర్వాత చూపిద్దాం. వద్దు బ్రో, మళ్ళీ నువ్వు ఏమైనా చేసి రూమ్ లోకి తీసుకోవాలి. ఏం చేయను బాయ్, నేను ఎవరికి నమ్మి చూపించా. ఎవరికి ఇష్టం లేకుండా ఏం చేయడంట. అమ్మాయికి ఇష్టం లేదు. అమ్మాయికి ఇష్టం లేదు. అమ్మాయి గురించి అన్నావా? ఎవరికైనా సరే ఇష్టం లేకుండా చేస్తాం. చెప్పు ఇప్పుడు చూపియావా? అందరూ చూపిస్తా ప్లీజ్. సరే కళ్ళు మూసుకో, చూపిస్తాం. అప్సరసను చూడాలి అంటే 1000 కళ్ళు కూడా చాలదు, అందుకే జస్ట్ గ్లిమ్స్ ఇస్తా నీకు అంతే. ఒక అట్లా డోర్ కార్డ్ అట్లా చూపించి మళ్ళీ పంపించే. ఒకసారి ఇటు వచ్చిపోమ్మా మెరుపుతిగా. నేను చెప్పినప్పుడు కళ్ళు అట్లా తిప్పేయాలి అమ్మడే. అంటే రాకు, తినేస్తారు. నీకు తెలియదు, తినేస్తారు. వెళ్ళిపో. మస్తుందంట. బాగుందా? బ్లాక్ సారీ వేసుకొని నిజంగా మస్తుంది తెలుసా. ఎక్కడ కనిపించింది వస్తుంది.
అయ్యో అయ్యో అంతే అరే నడుము బాగుంది పిల్లది. సరే అందరికి ఫోన్ చేశారు మన వాళ్ళకి. ఫోన్ చేసి జర పైకి రమ్మను. ఏమంటారు వంశీ కోసం ఒక అమ్మాయి వచ్చింది. ఆ వంశీ నేను నీకోసం లెటర్ రాయాలి నీకోసం రాసిన అంటే ఏం చేస్తావురా? తీసుకుపోతావా? ఇంత కూడా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడతారు? తీసుకుపోతా అంతా గలీజ్ అయిపోయారు. చిట్టి గిట్టికి అజిత్ మామ అందరికి వంశీ కోసం అమ్మాయి వచ్చింది. అరే తిందాం రా పైకి రా ఒకటి వచ్చింది. శ్రీ అన్నారు పైకి రా ఒకటి వచ్చింది తిందాం. అబ్బా అందులో కోటర్ నాకు ఫస్ట్ పైకి రారా నాగా. నువ్వు వస్తే అసలు నన్ను నెట్టేసి నువ్వే తింటావు. టెర్రస్ నా దగ్గర మా రూమ్ కి రా. నువ్వు రారా బాబు మస్తుందిరా. పోయి అజిత్ మామని చిట్టి నందని పట్టుకొని మా రూమ్ కి రా. కట్ చేసిండు. ఎందుకు అట్లా తింటా అంటావు? అట్లా చేయడం తప్పు బ్రో. నాకు వచ్చిన వాళ్ళు ఇంత మంచిగా ఎట్లా రాసింది బ్రో అమ్మాయి. ఏం చేయాలి బ్రో, మరి వచ్చింది ఇప్పుడు సడన్ గా జిన్ను కూడా పిలిచి నాకు ఇట్లా చెప్పింది నా కోసం వచ్చింది. సోను అరే డాడీని కూడా పిలువురు. అరే డాడీ 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 ఆడ తొంగి చూస్తాడు. కనిపించిన డాడీ స్టెప్స్ కాడ తొంగి చూడవాకు శతమావా. చిట్టి అజిత్ మామని పట్టుకరా దారా. తిందామనగానే కకృతితో ఎట్లా వస్తుండో చూడు. హాఫ్ రా ఫుల్ వద్దా? అయితే ఎమ్మడ తిందామని ఫుడ్ వైషు ఒక గుడ్ న్యూస్. ఒకేసారి ఫుడ్ చూద్దాం. చూడండి ఏం ఫుడ్ ఆకలేస్తుంది పొద్దు. పొద్దుగాల నుంచి ఏం తినలే. మౌని లేదు, నాకు అన్నం ఎవరు పెట్టలేదు. నువ్వు ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు? ఎవరో ఇమిటేట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి రాడు ప్లీజ్ నా కోసం. ఆగా నడుస్తాడు ఇప్పుడు. నిన్ను కాదులే, ఇది ఎవరిని? సో మామదా. సో గైస్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నిన్న తెలుసో తెలియకో వీళ్ళు ఒకటి చేశారు. అదంతా వద్దు, ఫస్ట్ ఆకలేస్తుంది. ఫుడ్డే అదే చెప్తా, ఫుడ్ కోసమే చెప్తున్నా. వీళ్ళు తెలుసో తెలియకో ఒకటి చేశారు నా మీద. అది ప్రాంక్ అని కూడా చెప్పలేరు, అది రియలే కాబట్టి. నిజంగానే మీరు రమ్మన్నందుకు నేను రా అన్నందుకు ఒకళ్ళు వచ్చారు. ఇందాకనే అడిగినాడు ఒక అమ్మాయి కావాలన్నా. ఇది తినకు, ఇది తినేది కాదు ప్లీజ్. ఫుడ్ ఏంది మీరు ఫుడ్ తినేది కాదు. నువ్వు తినకు, నా కోసం కూర్చోండి అన్న మీకంటేనా ఎప్పుడు కూర్చొని తింటా పడుకొని తింటా మ్యాక్స్ పడుకోలేదు. ఒకసారి మా ఫుడ్ వచ్చాక నువ్వు డామినేట్ మళ్ళీ నువ్వు జెలస్ ఫీల్ అవ్వద్దు. కళ్ళు మూసుకోండి, ఫుడ్ తీసుకొని ఒకసారి కళ్ళు మూసుకోండి. ఆల్రెడీ వంశీ బ్రో చూసిండు కాబట్టి కళ్ళు మూసుకో. తినేస్తుంది ఎట్లా? కళ్ళు మూసుకోండి. వంశీ నువ్వు చూసావు బ్రో ఎందుకు ఇట్లా? వయసు జాగ్రత్త. చూడండి కళ్ళు మూసుకో. మూసుకున్నాను చూడు. వయసు జాగ్రత్త అంట. రే నువ్వు ఈడ చూపిరా, ఆడ కాదు. తిరుగు. అట్లేదు వయసు అటు ఉంది, ఇటుంది చక్కగా ఉంది. తమ్ముడు అటు పోయిండు. నువ్వు అటు తిరురా, నువ్వు వచ్చి జల్దీ ఫాస్ట్. తమ్ముడు జోబు నుంచి అటు పోయిండు. ఇది ఏంది? ఇది హైలైట్. అటు తిరుగుబే. దా వయసు ఏందిరా? వయసులో పిలుస్తున్నారు మౌని లేకపోతే. మామ అటు తిరుగు. మామ నువ్వు అటు తిరగాలి. మామ ఓకే 3, 2, 1 ఇటు తిరగండి. So guys, क्या कर रहे हो आप? सामने आओ. नीचे पीछे क्या कर रहे हो? अरे వాళ్ళు దిష్టి పెడతారు. कौन है आप? ఇదేంట్రా ఇలా ఉంది?
వీడు ఏం చేస్తాడు అదే ఒక నిమిషం ఇదేంది అలా మెట్రో స్టేషన్ కింద నుంచి మాట్లాడు లెటర్ రాసిన పిల్ల అబ్బాయిలు అమ్మాయిలు కనుక్కుంటాను ఫస్ట్ నిజంగా ఏం చేస్తావు నిజంగా బాయ్ రఫ్ ఉంది నిజంగా అమ్మాయి అనేది లేపి చూస్తుంది అరే నేనేం చేయాలరా నిన్న లవ్ లెటర్ మీరే కొట్టింది లెటర్ కూడా ఇచ్చిండ్రా నీకు లెటర్ అవన్నీ చేతిలేంది లెటర్ ఇచ్చిన వాళ్ళే అప్పుడు అన్నావుగా నా కోసం కూడా అమ్మాయి వచ్చింది ముద్ద అంటున్నావా ఓరా శంకం తాకిందా నాకు కోరికుంది అన్న క్లిప్ లోకి నాకు కాదు నేను నిజంగా ఇస్తాను నాతో ఈ నాకు ఇస్తాను వెనక నుంచి నీ పక్కన వాలాలి ఓ మా బేబీ రూమ్ లో కోరి ముగ్గురు రూమ్ లో కోరి పాయింట్ వచ్చిపోతుందిరా పెట్టారా లిప్ లాక్ రాజు వద్దురా రే శ్రీ అన్న కొట్టిండు అనుకో ప్లాన్ గా వంశీ మీదకి మార్చు అజిత్ అన్న మీదకి మార్చు ఇప్పుడే 10 రౌండ్లు వేసుకుందాం లక్స్ పాప లంచ్కొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బి తినిపిస్తావా ఇది చేతిలో కావాలి లిప్ లాక్ కావాలి పట్టుకోరా కాలు పట్టుకోరా బుల్బుల్ బుగ్గల పొప్పట్టు మస్తుగా ఉండే రసపట్టు ఉండకు ఎట్టే ఈ వీడియో చూసి ఇంకా ఫుల్ లవ్ అరే అయ్యో లిప్లా వా లేరు నీ దండం పెడతాను అదే సర్ప్రైజ్ బ్రో నీకు ఏం అరే చుట్టూ మహేష్కి బుద్ధి అమ్మాయి బ్రో అలా కాదు నేను దుర్గా వాళ్ళకి దుర్గా
ప్రియాతి ప్రియమైన డాడీ నా చీర రేప్ చేశారు. క్లారిటీ ఇస్తావు. యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య వయసుకి అమ్మాయిల మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అంట. అందుకే నేను వచ్చా. ఎవరైనా ఉంటే మెసేజ్ మీ ఓన్లీ లెస్బియన్స్. ఓన్లీ లెస్బియన్స్. ఎందుకు అమ్మాయిల మీద నీకోసమే వచ్చా. అబ్బాయి ఇలాంటి చిరాకు అన్నా నాకు. ఏం నడుస్తుంది? రెడీ అవుతున్నావు? ఎందుకు ఏమైంది? ఎందుకు అమ్మాయిలు మాట్లాడుతున్నాయి మధ్య? అసలు నాకు అబ్బాయిలే నచ్చరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు అయితే కంఫర్ట్ గా మనతో మంచిగా ఉంటారు. చిట్టి కొట్టిందా నేను? సరే దాన్ని నాతో మంచిగా ఇద్దరే కదా తోడుదొంగలు. అది చేసుకోనుకుంటారు ఇద్దరు. రేప్ చేశారు. నువ్వు నా చెల్లే కదా. ఎందుకైనా ఇందాకనే చెప్పినావు కదా అన్న కింద. మరి తప్పు కదా. ఇద్దరు మరి మాట్లాడవా అక్కతో? ఆమెతో మాట్లాడవా? ఫిక్స్. ఆమెతో మాట్లాడవా? కాదు ఏది ఇద్దరు. నువ్వే టీమ్ లేదు ఓకేమో మియా కలిపి ఓకేమో సరే లేను. ఏందన్నా ఏందన్నా చిట్టి నువ్వు మంచిదమ్మా రేపు డబ్బుంటే పీపుల్ హెల్ప్ చేస్తావు కదా. సన్నీ లియోన్ కూడా చేస్తుంది. చాలా మంది టాటూలే కాదా? చాలా మంది టాటూలే వేయించుకోరు. వయసు పక్క పక్క ఫోటో పెడదామా? నిన్న వీడియో ఎదురా స్పెట్స్ అయిన వేసుకుని అమ్మాయి అంటే ముద్దు. ఒక అమ్మాయికి ఎందుకు ముద్దు ఇస్తావు నువ్వు? నాకు ముద్దు. నేను అమ్మాయి వాడు అమ్మాయి ముద్దిరా. వయసుకి ముద్దిరా. నీకుండే ఫీలింగ్స్ అన్ని అమ్మగారు చెప్తాను. రీల్ చెప్పేసిన వాళ్ళే అమ్మాయి గట్ట ప్లేస్ వయసుకి ముద్ది అనుకున్నా. ముద్దిరా. ఎంతమంది వస్తున్నా నన్ను ఆపలేరు. వయసు ముద్ది చేయించుకోండు. వాడు ఎక్కువ చేయించుకున్నాడు కూడా. ఆపరేషన్ ఏంటో రొమాంటిక్. అజిత్ శివ ఇలా అంటుండమో చేయని ఓ రేపు ప్లాన్ ఇచ్చింది నీకు. నాకన్నా ఈ గడ్డ మీద మీసాలేరా? వీడియో కోసం తీసాను. గ్రేట్. వద్దురా వద్దురా ప్లీజ్. ఏం పెట్టుకున్నావురా? చూపి ఆ పేపర్లా. ఒక హగ్ అన్న అజిత్ ఒక ముద్దు ఎట్లా వయసుకి ఇస్తుంది ఇంకొకని. చెంప మీద చేతో హ్యాండిల్ చేసి చెప్తా వదిలేమో. అలా గ్రేట్ అన్న. ఇప్పుడు ఏం చేస్తాను? ఇంత ఏం ప్లాన్ చేసిన? ఏం చేయలే. ఆ లెటర్ అమ్మాయి ఫేక్ అని ప్రూవ్ చేసాం. అప్పుడు లెటర్ వచ్చింది కదా, అది చాలా ఫేక్. అది నేనే లెటర్ రాసి నేనే ఇచ్చాను. అవునా? ఎస్. ఫర్ దిస్ తోలు ఊదిపోయింది పాపం. అంత డెడికేషన్ ఎందుకు నీకు? ఎట్లా చూపినా ఇట్ సైడ్ మరి ఎక్కడి నుంచి అలా చూస్తా? ఇట్ సైడ్ వస్తేనే చూడగలవు. అప్పుడప్పుడు దీన్ని పని పెట్టు. చెప్పరా నువ్వు మాట్లాడాలి వచ్చి డెడికేషన్. కమ్ దిస్ సైడ్. డెడికేషన్ వద్దు, ఏమొద్దు. ఇగో ఇను చాలా బాగా చేసినవురా వీడియో అనగానే ముందుకు వచ్చిండు.
మీసాలు గడ్డాలు కూడా తీసేసుకున్నాడు. అయినా అక్కడ ఏం లేవు కానీ అయినా తీసేసుకున్నాడు. వంశీకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. వాడి మంత్ బయటికి పోవాల్సి ఉండే ఎండింగ్ లో సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బెంగళూరు అనేది కట్టలేదు ఉంటది, అన్ని ఉంటాయి. నేను కావాలంటే స్టోరీలు పెడతా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ గాడే ముచ్చట్లు.